హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎంత గ్రాండ్గా ఎండ్ అయిందని చూసాం. ఫినాలే ఎపిసోడ్ చూసి అందరూ ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది మాత్రం అవినాష్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అవినాష్ పర్ఫార్మర్, అలాగే అవినాష్ అంటే కామెడీతో ఎలా మాయ చేస్తాడో అంతా చూసాము. బట్ ఈ సీజన్ 8 అనేది ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ అవినాష్ అని అందరూ చెప్తున్నారు. దాన్ని తప్పక ఒప్పుకోవాల్సిందే. సో అవినాష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అవినాష్ గారు. హాయ్ సార్ అన్న, ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నాం. మీ 3 వారాలు 4 వారాల పాటు అయితే మీ కామెడీ చూసి చూసి పడి పడి నవ్వి రోజు రోజుకి ఏదో అంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అలాగా మెల్లగా మొదలుపెట్టారు. బట్ ఒక రేంజ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు కామెడీ. సో నాకు సరే కాదు, మేము కూడా పడి పడి నవ్వుకున్నాం టీవీ సెట్స్ ముందు. అసలు అవినాష్ లేకపోయి ఉంటే ఈ బిగ్ బాస్ ఎలా ఉండేది అనిపించింది ఒకనొక స్టేజ్లో. అయ్యయ్యో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్న మాటలకి. అండ్ అవినాష్ లేకపోతే వేరే ఎవరో వచ్చేవాళ్ళు, 100% ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు. డెఫినెట్గా అందరం కలిసి చేయడం వల్లే ఇప్పుడు ఈ బిగ్ బాస్ హిట్ అయింది. అందరి కష్టం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్టైన్ చేయడం కోసం ఎన్నిసార్లైనా వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన మాటలకి. థ్యాంక్స్ అలాట్. అంటే ఊహించారు అసలు వెళ్ళేటప్పుడు లోపల అంటే ఆల్రెడీ ఒక 12 మంది ఉన్నారు, మనం గేమ్ ఆడి లేట్గా వెళ్తున్నాము, మనకు ఛాన్స్ ఉంటుంది అసలు? ఎందుకంటే ఫస్ట్ సారి మీరు వైల్డ్ కార్డ్కి వెళ్ళినప్పుడే రాలేదు కదా, బట్ టాప్ 5 అనేది ఊహించారు అసలు? యాక్చువల్లీ టాప్ 5 కాదు, ఫస్ట్ వెళ్ళేటప్పుడు కప్పు కొట్టాలని ధ్యేయంతో వెళ్ళాను. కప్పు కొట్టాలి, కంపల్సరీ కొట్టాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసిన తర్వాత కొంచెం ఏదో డల్ అనిపించింది. అందుకే వైల్డ్ కార్డ్స్ని ప్లాన్ చేసి అనిపించింది. వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మన స్కోప్ ఉంది కొట్టడానికి, కప్పు కొట్టడానికి అని అనుకున్నాను. గట్టిగా ఫైట్ చేశాను. ఈసారి ఈ సీజన్లో కామెడీ మాత్రమే కాదు, అవినాష్ టాస్క్ కూడా ఆడాలి. అంటే సీజన్ 4లో ఆడలేదని కాదు, దాంట్లో ఆడాను. బట్ దీంట్లో ఇంకెక్కువ స్కోప్ వచ్చింది ఆడడానికి. గట్టిగా ఒంటి నిండా దెబ్బలు చూసారు కానీ తగ్గిపోయాను. దెబ్బలు తగిలించుకొని మరి అంటే తగిలాయి ఆడేటప్పుడు. దెబ్బలు తగిలినా కూడా వెనకడుగు వేయకుండా టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను. ఒక టైంలో కాన్ఫిడెంట్ వచ్చింది. డెఫినెట్గా మనం గెలుస్తాం, కప్పు కొడతాం కాన్ఫిడెంట్ వచ్చింది. అదే కాన్ఫిడెన్స్తో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. కొంతమంది లోపల ఉన్న స్నేహితులు నన్ను ఎంకరేజ్ చేయడము, నాకు గట్టిగా సపోర్ట్ చేయడము, అండ్ బయట ఉన్న జనాల బ్లెస్సింగ్స్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. టాప్ 5లో ఉన్నాను. అయితే మిమ్మల్ని కొంతమంది మీరు స్వయం కృషితో గెలిచినా కూడా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు, నబీల్ కార్డ్ ఇవ్వడం వల్ల ఇలా అని చెప్పి కొంతమంది పృథ్వీ ఇలాంటి వాళ్ళు అని మాట్లాడడం అనేది జరిగింది. సో అవి మాకు అంటే ఒక రకంగా ఆడి మనం అది సాధించుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి మాటలు బాధ కలిగిస్తాయి, అలాగే కొంచెం ఆవేశం కూడా తీసుకొస్తాయి. అంటే ఇంకా బాగా ఆడాలని ఇది కూడా వస్తాయి. మీకు ఎలా అనిపించింది వాళ్ళ కామెంట్స్ చేస్తున్న టైంలో? డెఫినెట్గా అన్న, ఎలిమినేట్ అయిపోయాడు, ఒకరు ఎవిక్షన్ షీట్ ఇవ్వడం వల్ల కంటిన్యూ అవుతుందని చెప్పేసి అన్నారు లోపల. మీరు అన్న మాట కరెక్ట్, కొన్ని నామినేషన్స్లో అన్నారు. బట్ నేనేమంటానంటే అన్న, ఇప్పుడు మనం జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు ఒక సక్సెస్ కోసం వెళ్తేటప్పుడు జీవితంలో కింద పడి అక్కడ ఆగిపోతుంటే మనకు చేయూతనిచ్చి కొంతమంది యాజ్ ఎ ఫ్రెండ్ రూపంలో కానీ, ఒక ఫ్యామిలీ మదర్ ఫాదర్ రూపంలో కానీ, బ్రదర్ రూపంలో కానీ, ఒక స్నేహితు రూపంలో కానీ మనకి ఒక చేయూతనిస్తారు, అంటే లైక్ ఒక హ్యాండ్ ఇస్తారు పైకి లేపడానికి. అండ్ అదొకటి బిగ్ బాస్ అనేది లక్ ఫ్యాక్టర్ కూడా నేను నమ్ముతాను 100%. జీవితంలో కంపల్సరీ మనిషికి లక్ అనేది ఉంటుంది. అది కొన్ని సందర్భాలు మనకు హెల్ప్ చేస్తుంటుంది. ఆ లక్ ఫ్యాక్టర్ ద్వారా అండ్ నబీల్, అతనికి నేను నబీల్ని ఎప్పుడు అడగలేదు నాకు ఇవ్వు, నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ రావని చెప్పి నేను గట్టిగా ప్రయత్నించాను. ఆ ఒక మాట మీద ఉన్నాను. నాకు అది 2 సార్లు అవకాశం వచ్చింది, 2 సార్లు నబీల్కే సపోర్ట్ చేశాను. ఆ కృతజ్ఞతతోని, ఆ గ్రాటిట్యూడ్తోని నబీల్ మనసులో పెట్టుకొని అది నాకు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా మన లైఫ్లో, బయట లైఫ్లో చూస్తే కూడా ఒకరు మనం ముందుకెళ్ళాయంటే కొన్ని విషయాల్లో కొంతమంది వాళ్ళ సక్సెస్తో వాళ్ళు వెళ్తారు, స్వయం కృషితో వెళ్తారు. కొంతమంది ఒక చేయూతనిస్తే, ఒక హెల్ప్ చేస్తే వెళ్తారు. ఈరోజు మన తల్లిదండ్రులు లేకపోతే కూడా మనం ఈరోజు సక్సెస్ ఉండేవాళ్ళు కాదు. మన సక్సెస్ల కారణం కూడా మన పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. దాంట్లో బిగ్ బాస్లో నాకు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్ల నేను ముందుకెళ్ళాను. డెఫినెట్గా అది యాక్సెప్ట్ చెయ్యాలి. ఒకరు ఇవ్వడం వల్ల అనేది అది సర్వే అవుతుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. బట్ లక్ ఫ్యాక్టర్ ద్వారా ఒక గ్రాట్యూడ్తో నేను చేసిన సాయం వల్ల నాకు మళ్ళీ వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. అయితే మీది ఒక గ్రూప్ అన్నారు. యాక్చువల్గా మీ గ్రూప్నే 2 రకాలుగా పిలిచారు. ఒకటేమో ఆర్ట్ గ్రూప్ అన్నారు, నచ్చిన వాళ్ళు ఏమో ర్యాట్ గ్రూప్ అన్నారు తిరగేసి. అంటే ముగ్గురు మీ పేర్లే. సో మీది ఆర్ట్ గ్రూపు, ర్యాట్ గ్రూప్. అసలు గ్రూపిజం అంటే అది గ్రూపిజం అనుకోవాలా, లేదంటే మీ ముగ్గురు కామెడీ చేస్తారు కాబట్టి సిమిలారిటీస్ కలిసి దగ్గర అనుకోవాలా? ఆర్ట్ అనేది మంచి పేరు. ఆర్ట్ అంటే ఒక కళ. మమ్మల్ని కళతో పోల్చారు. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ర్యాట్ ఉన్నారు. ర్యాట్ అంటే వినాయకుడి వాహనం, ఒక దేవుడు అలా తీసుకుంటాను. ఏదైనా సరే నేను పాజిటివ్ తీసుకుంటా. ఒక ఎదుటి వాళ్ళు నెగిటివ్ అయిపోయినా నేను పాజిటివ్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు బేసిక్గా మనకు బిగ్ బాస్ హౌస్లో కొత్త ఒక ఫ్రెండ్షిప్ కనెక్షన్స్ ఏర్పడుతుంది.
ఆ ఫ్రెండ్షిప్ని కనెక్షన్స్ని వాళ్ళ గ్రూప్ అనుకోవడం వాళ్ళ తప్పు. ఎవరైతే అనుకున్నారో మేము ఒకే రూమ్ మాకు బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి అక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల, ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల, అండ్ ఒకటేంటంటే ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలంటే కొంతమంది నటులు కలిస్తేనే ఆ సినిమా ముందుకెళ్తుంది, ఆ సినిమా హిట్ అవుతుంది. ఒక ఫన్ కూడా వర్కౌట్ అవ్వాలంటే ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో నాకు, రోహిణి కానీ, తేజ కానీ, మేము ముగ్గురం కలిసి ఫన్ చేయడం వల్ల, ఎంటర్టైన్ చేయడం వల్ల చూసే వాళ్ళకి అలా అనిపించుండొచ్చు. ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. గ్రూప్ అని వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోనివ్వండి. గ్రూప్గానే ఫన్ చేసాము కానీ గ్రూప్గా గేమ్ ఆడలేదు. గ్రూప్గా ఎంటర్టైన్ చేసాము కానీ ఆట ఇండివిజువల్గా ఆడాము. గ్రూప్గా కూర్చున్నాము కానీ ఆట విషయానికి వస్తే ఇండివిజువల్గానే ఆడుకున్నాం మేము. అంతే తప్ప ఎంటర్టైన్ విషయంలో గ్రూప్ ఉన్నాం కానీ ఆట విషయంలో గ్రూప్ వెళ్ళాము మేము. అయితే యాక్చువల్గా అనుజ లాస్ట్ బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటికి పెళ్ళి అది అవ్వలేదు కాబట్టి అంత అమ్మ వచ్చింది. ఈసారి అనుజ వచ్చారు. వచ్చి అదే మీ వెనక పడుకున్నప్పుడు మీరు చెప్పారు, అది నిజంగానా లేకపోతే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నిజంగానే అది అనిపించిందా? చాలా యాక్చువల్ బాగా టైర్డ్ అయిపోయాను, డీప్ స్లీప్లో ఉన్నాను. సడన్గా మన బెడ్ మీదకి ఎవరు రారు. సడన్గా వచ్చేసరికి నీకు ఫస్ట్ కళ అనుకున్నాను. ఇది లేచి చూసేసరికి ఏంట్రా ఇది కళ, ఏంటి నిజమా అని షాక్లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పడుకున్నాను, రావడం, పక్కన పడుకోవడం అనేది నేను రోజు గురించి ఆలోచిస్తాను. పక్కన ఫోటో ఉంది, మార్నింగ్ లేవనే ఫోటో చూస్తాను. అందుకే సడన్గా చూసి నేను ఒక కళ అనుకున్నాను. తర్వాత రిలీజ్ అదే ఫన్ కోసం కాదు, ఆ సడన్గా ఆ షాక్లో ఉన్నాను, డీప్ స్లీప్లో ఉన్నాను. అది అంటే యష్మి పేరు చెప్పారు కదా అక్కడ. యష్మి పేరు ఫన్ కోసం చెప్పేది, అది ఫన్ కోసం చెప్పాను. అలా ఎలా అనుకుంటే చెప్పండి. కళలో కూడా అనువే ఉన్నారు. అయితే కళలో కూడా అనే ఉంటుంది, రియల్లో కళ అను ఉంటుంది, కళ్ళలో కూడా అను ఉంటుంది. మొత్తం నాగార్జున గారు చెప్పినట్టు బయటకు వచ్చాక అలా చెప్పకపోతే బాగోదు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మనం. లేదు 100% ఏం చేసినా ఫన్గా చేస్తాను నేను. ఐ లవ్ మై వైఫ్. అది మాకు స్పెషల్గా చెప్పక్కల మీ మాటలు మాట్లాడుతాను. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చిన తర్వాత 5లో మీరు బయటకు రావడం అనేది జరిగింది. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సో ఫైనల్లీ ఎలా ఫీల్ అవుతున్నారు? వాట్ అబౌట్ ద సీజన్ కదా, కొంతవరకు నేను గెలుస్తాను నమ్మకంతో ఉండే. ఒక టైం వచ్చిన తర్వాత నేను టాప్ 5లో ఉంటాను నాకు అనిపించింది. గెస్ట్ చేశాను, నాకున్న ఎక్స్పీరియన్స్కి ఒక సీజన్ వచ్చాను కాబట్టి టాప్ 5 ఉంటాను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్లో. బట్ టాప్ 5లో బయటకు వచ్చారు కదా, ఫస్ట్ మీరే కదా బయటకు వచ్చింది. నేనే వచ్చాను. అది ఎక్స్పెక్ట్ చేశారా? అది ఎక్స్పెక్ట్ చేశాను నేను టాప్ 5లో 15th వీకే ఫస్ట్ 15th వీక్ స్టార్ట్ అవ్వడం ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను టాప్ 5లోనే బయటకు వస్తాను నేను అని చెప్పేసి. సరే, మొత్తానికి మీ ఆటతో అయితే ఎంటర్టైన్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే అంటే సీజన్ 4లో వెళ్ళారు, ఒక రకమైన అవినాశం చూసాం. సీజన్ 8లో దానికి డబల్ చూసాం అనమాట. సీజన్కి డబల్ మల్టిప్లై అయినట్టు నెంబర్ కూడా. సో మీ కామెడీ కూడా బాగా పెరిగింది. సో అంటే ఇంతకుముందు దానికి కొన్ని అవకాశాలు వచ్చినా ఈసారి మీ అవకాశాలు కూడా డబల్ అవ్వాలని చెప్పి మీకు ఇప్పుడు కమెడియన్ అని మమ్మల్ని బుల్లితెరలో ఏదైతే అలరిస్తున్నారో అదే వెలుగులు మీకు వెండి తెరపై రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అవినాష్ గారు. యా.